RTI Live News. Ask for right. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్టి మండలంలోని రైతు వేదికలో ఐసీడీఎస్ సిడిపిఓ విజయలక్ష్మి ఆధ్వర్యంలో తల్లుల పోషకాహారంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని సిడిపిఓ విజయలక్ష్మితో కలిసి తల్లుల పోషకాహారంపై అవగాహన కల్పించారు. అనంతరం సిడిపిఓ విజయలక్ష్మి ఎంపీడీఓ పి సత్యనారాయణ మాట్లాడారు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా 6 మాసాలు నిండిన పిల్లలకు తల్లిపాలు శ్రేయస్కరమని, అందుకోసం 6 నెలల వరకు పిల్లలకు తల్లిపాలు ఇవ్వాలని, అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయని, 7 నెలలు నిండిన తర్వాత తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాలు కలిగిన పోషకాహారం అలవాటు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. మనకి లభించడం లేదు. అందుకే ఇప్పుడు చిన్న చిన్న వయసులోనే ఈ వరి అన్నకు అలవాటు పడ్డాక అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా వస్తున్నాయి. ఏంటి అంటే చిన్న వయసులోనే హార్ట్ అటాక్లు రావడం, బీపీలు, షుగర్లు, ఇంకా ఇతరత్ర జబ్బులు, ఎన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నాము అంటే మనం ఆహారంలో వచ్చిన వైవిధ్యమే ప్రధాన కారణం. ఒకప్పటి తిన్న ఆహారానికి ఇప్పుడు మనం తినే ఆహారానికి తేడాలు రావడమే ప్రధాన కారణం. ఏవైతే తెల్లని వస్తువులు ఉంటాయో, బియ్యం కానివ్వండి, గోధుమ పిండి, పాలిష్డ్ గోధుమ పిండి వస్తుంది మనకి ప్యాకెట్లు, అట్లా కానివ్వండి, షుగర్లు, మైదా, ఇవన్నీ కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేవే కానీ మనకి ఎలాంటి పోషక విలువలు దాంట్లో లభించవు. అందుకనే చిన్నపిల్లలకు కూడా మేము ఏం చెప్తున్నామంటే షుగర్ బదులు పంచదార, దాన్ని బాగా పాలిష్ చేయడము, దాంట్లో కెమికల్స్ కలిపి శుద్ధి చేయడం ద్వారా అందులో ఎలాంటి శక్తిజనకాలు మనకి లేకపోగా అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతుంది పంచదార. అదే కాకుండా బెల్లం ఏంటంటే పిల్లలకి ఐరన్ అనేది, ఇనుము అనేది ఎక్కువగా లభిస్తుంది కాబట్టి బెల్లం వాడాలి. వరి బదులు మనకి జొన్నలు, చిరుధాన్యాలు, ఇందాక మేడం గారు చెప్పారు చిరుధాన్యాలు అంటే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు జొన్నలు కానివ్వండి, కొర్రలు, రాగులు, సజ్జలు, అరికెలు, వరిగెలు, అండు కొర్రలు, ఈ కొర్రలు, ఇన్ని రకాల చిరుధాన్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏంటంటే మనం అవన్నీ కూడా పొట్టుతో కూడుకొని ఉంటాయి. అదే మనం వరి అంటే ఏం చేస్తామంటే దానిపైన పాలిష్ పట్టేసి పైన పొట్టును తీసేయడం ద్వారా ఆ పొట్టులో ఉండే పోషక విలువలు, అసలు ఉండేది గింజ పైన పొట్టులోనే పోషక విలువలు ఉంటాయి. అదన్నీ మనం తీసి పారేయడం ద్వారా ఏమవుతుందంటే కేవలం పిండి పదార్థం తినడం వల్ల